ఆనంద భైరవి అనన్య పిచ్చి నాటకం ఆడుతుందని తెలుసుకొని తన పిచ్చిని ఎలాగైనా బయటకు పెట్టాలని ఒక మాంత్రికుడితో ఒక ప్లాన్ చేసి ఒక మాంత్రికుడిని ఇంటికి పంపిస్తుంది ఆనంద. ఆ మాంత్రికుడు ఇంటికి వస్తాడు. ఆ మాంత్రికుడిని చూసి అనన్య ఓరి దేవుడు ఈవిడ ఏదో ప్లాన్ చేసినట్టే ఉంది కదా అని మనసులో అనుకొని భయపడుతుంది. అప్పుడు ఆ మాంత్రికుడు వచ్చి అనన్యను ముందు కూర్చోబెట్టుకొని తనకు బొట్టు పెట్టి తను అంటాడు కదా, దయ్యం తాలూకు రిఫ్లెక్షను మొదలైంది అని చెప్పేసి అంటాడు. అని అంటే అప్పుడు అనన్య ఏం చేస్తుందంటే ఒరేయ్ ఏందిరా అని అనబోతుండగానే తన మూతికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేయండి అని చెప్పేసి అంటే అందరు కలిసి ప్లాస్టర్ వేసి మూతికి చేతులు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత మాంత్రికుడు అంటాడు కదా, దుర్మార్గులకు దుష్ట ఆలోచనలు ఒకటైన ఒక కన్నింగ్ ఒక స్త్రీ రాక్షసి తన శరీరంలోకి ప్రవేశించింది అని చెప్పేసి తను అంటాడు. అప్పుడు శరణ్య అంటుంది కదా, వామ్మో మా అక్క దయ్యంతోనే ఉండాలా ఇక అని చెప్పేసి అంటుంది. అప్పుడు అనన్య తన శరణ్య మొహం ఇలానే చూస్తే అప్పుడు మాంత్రికుడు అంటాడు కదా, ఆత్మ ప్రవేశం చెయ్యక ముందుకే మనము కొమ్మలతో కుమ్మండి అని చెప్పేసి దయ్యం దెబ్బకి పారిపోతుంది అని చెప్పేసి వేప కొమ్మలు అందరికి ఇస్తే అందరూ వేప కొమ్మలు పట్టుకొని అనన్యను వాళ్ళ పెద్దమ్మను కొమ్మలతో కొడుతూ ఉంటారు అందరు కలిసి. తర్వాత ఏం జరుగుతుంది, దయ్యం వదులుతుందా లేకపోతే తన నాటకం బయటపెడుతుందా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.